హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యరాజ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎప్పుడైనా మనకి ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇంట్లో ఉన్న వాటితో ఇలా అప్పటికప్పుడే స్వీట్ చేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ నచ్చుతుందండి. చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఏవైనా మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి. బయట నుండి తీసుకొచ్చి అంత టైం లేదు అన్నప్పుడు కూడా ఇంట్లో ఉన్న వాటితో చాలా పర్ఫెక్ట్గా ఇలా స్వీట్ చేసుకోవచ్చు. రండి ఎలా చేయాలనేది చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని నెయ్యి వేసుకుందాం. ఫస్ట్ నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకుందాం. వేసుకొని గోధుమ పిండిని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై చేసేటప్పుడు స్టవ్ అనేది మీడియం సిమ్లో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే పిండి అనేది మాడిపోతుంది, అప్పుడు ఫ్లేవర్ అనేది కాస్త చేదుగా వస్తుంది. అందుకనేసి మీడియం సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా నేను స్పూన్తో ఫ్రై చేస్తున్నాను కదా, ఇలా కలుపుకుంటుంటే సరిపోతుందండి. కాస్త చేతికి ఎక్కువనే ఉంటుంది వర్క్, అయినా పర్లేదు, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును వేసుకోవాలండి. షాప్లో దొరికే కొబ్బరి తురుము అయినా పర్లేదు, ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటే దాన్ని తురుము చేసి వేసుకున్నా బాగుంటుందండి. నేనైతే ఇంట్లో ఎండు కొబ్బరి ఉండే దాన్ని తురుముంచేసి వేసుకున్నాను. వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇది ఇప్పుడు ఫ్రై అవుతున్నప్పుడు పొడి పొడిగా అయింది కదా, ఇలానే ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి స్వీట్నెస్ కోసం ఒక కప్పు వరకు అయితే షుగర్ తీసుకొని మిక్సింగ్ జార్లోకి వేసుకుందాము. 2 యాలకులు కూడా వేసుకొని పొడిలాగా మిక్సీ పట్టుకుందాం. చూడు, ఇలా పొడిలాగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ కొబ్బరి తురుములోకి వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకోవాలి. కొబ్బరి తురుములోకి అయితే ఇది బాగా పట్టించాలి. మొత్తము స్వీట్నెస్ అనేది మొత్తము బాగా పట్టుకునేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము షుగర్ పొడి వేసినాక కూడా పొడి పొడిగా తయారైంది కదా, ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు అయితే పాలు వేసుకుందాం. ఒక కప్పు వరకు పాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. పాలు వేసినాక ఇది లూజ్గా తయారవుతుంది, ఎందుకంటే షుగరు అదంతా మెల్ట్ అవుతుంది కదా, మెల్ట్ అయిపోయి లూజ్గా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలాగే కలుపుకుంటూ థిక్గా తయారయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఇప్పుడు దగ్గర పడుతుంది కదా, ఆపకుండా కలుపుతూనే దగ్గరికంటూ చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. మనం నెయ్యి వేసాం కాబట్టి కింద అంటుకోవడం అలాంటిది ఏమి ఉండదు. చూడండి, ఇలా దగ్గర అవుతుంది కదా, ఒక ముద్దలాగా ఫామ్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ముద్దలాగా అయిందంటే ఇంకా ఇది రెడీ. చూడండి, ఇప్పుడు ఇది ముద్దలాగా అయింది కదా, ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుందామండి. నెయ్యి రాసుకొని దాంట్లోకి ఈ ముద్దని వేసేసుకుందాం. వేసేసుకొని ప్లేట్కి మొత్తము ఒకసారి స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు దీన్ని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లోకి దీన్ని వేసేసుకుందాం. వేసేసుకొని చూడండి, ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే వేరే ప్లేట్లోకి తీసుకున్నామండి. ఇప్పుడు చాక్ తోటి చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. చూడండి, కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని తీసి మరి మీకు చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా, చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుందండి. ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ మళ్ళీ వేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే కాబట్టి చాలా ఈజీగా చాలా బాగా ఇలా స్వీట్ చేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ ప్లీజ్. రెసిపీని అయితే ట్రై చేయండి. బాయ్.